సమాజంలో ప్రజాదరణ కలిగిన వ్యక్తులు ఇద్దరు. ఒకళ్ళు రాజకీయ నాయకులైతే మరొకళ్ళు సినిమా స్టార్స్. ఈ విషయం పక్కన పెడితే సినిమాలో సక్సెస్ అయిన తర్వాత సినిమా స్టార్స్కి రాజకీయాల మీద వ్యామోహం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకి వాళ్ళ వారసుల్ని సినిమాలోకి పంపించాలనే వ్యామోహం కూడా ఉంటుందండోయ్. మరి జనాలకి తెలియకుండా రాజకీయ నాయకులకి సినిమా వాళ్ళకి స్నేహం కూడా అలాగే ఉంటుంది. ఎవరితో స్నేహం అనేది కొన్ని సినిమా ఫంక్షన్లో మాత్రమే బయటపడుతుంది. అలా బయటపడిన ఒక సన్నిహితం ధృవ ఆడియో ఫంక్షన్. ఇటీవల జరిగిన రామ్ చరణ్ 9వ చిత్రం ధృవ ఆడియో ఫంక్షన్లో తెలంగాణ మంత్రి పాపులర్ పొలిటీషియన్ కేటీఆర్ గారు చిరంజీవి గురించి రామ్ చరణ్ గురించి ప్రస్తావిస్తూ మధ్యలో రామ్ చరణ్ బాబాయ్ పవర్ స్టార్ అనే మాట మాట్లాడిన వెంటనే అక్కడున్న ఆడియన్స్ లో నుండి వచ్చిన రెస్పాన్స్ చూసి కేటీఆర్ షాక్ అయిపోయారు. తనతో చరణ్తో కేటీఆర్ సన్నిహితం ఉంది. చరణ్తో కన్నా వాళ్ళ తండ్రి మెగాస్టార్ చిరంజీవితో అసెంబ్లీలో సన్నిహితం ఉంది. చరణ్కి తండ్రి మెగాస్టార్ అయితే బాబాయ్ పవర్ స్టార్ అని అతని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న అభిమానుల నుండి వచ్చిన రెస్పాన్స్ నిజంగా అద్భుతం. ఆ రెస్పాన్స్ చూసి కేటీఆర్ వాట్ ఏ షాక్ అయిపోయారంటే, అబ్బా మీరు అవకాశం ఇస్తే గనక నేను తప్పకుండా మాట్లాడతాను అనే విధంగా అన్నారంటే పవర్ స్టార్ మీద క్రేజ్ ఏమాత్రం ఉందో ఇప్పటికే అర్థం కావచ్చండోయ్. సో ఏ ఫంక్షన్ అయినా ఎవరి ఫంక్షన్ అయినా ఎటువంటి సందర్భమైనా ఎక్కడ పవర్ స్టార్ పేరు పిలిస్తే చాలు ఆ ప్రాంగణమంతా మ్రోగాల్సిందే. దట్ ఈస్ పవర్ స్టార్. జై పవర్ స్టార్. ఇలాంటి విషయాల్లో మరెన్నో చెప్తాను. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.